ఓం నమ శివాయ. ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి ద్రక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి యొక్క ఆలయంలో షష్ఠి మహోత్సవాలు 26వ తారీఖు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం పాంచాహ్నిక దీక్షతో స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. 5 రోజుల కళ్యాణాల్లో భాగంగా 5 రోజులు కూడా స్వామి ఉత్సవాలు జరుగుతాయి కనుక ఈ ఉత్సవాల్లో ఏ రోజైనా సరే షష్ఠి రోజే కాకుండా మిగతా 4 రోజులు కూడా స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు చెప్పబడుతోంది. ఆరాధన అంటే అభిషేకం పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా దేవస్థానం వారి ఏర్పాట్లను చేస్తున్నారు కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుని తగు రీతిలో అభిషేకాలు నిర్వహించుకుంటే వారికి కావాల్సిన ఫలితాన్ని పొందగలుగుతారు. పాంచాహ్నిక కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విశేషం ఏమిటంటే దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి పంచాయతనంతో ఉండడం చాలా విశేషం. పంచాయతనం అంటే స్వామివారి వాసుకి తక్షక కర్కోటక మానసాసహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా ఇక్కడ వెలుగుతున్నారు. జంట సర్పం లోపల ఉండడం వల్ల దంపతుల యొక్క అన్యోన్యత, అదేవిధంగా సంతానం కోసం, అదేవిధంగా ఉన్నత ఉద్యోగాల కోసం ఈ యొక్క స్వామివారిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని దక్షిణాది రాష్ట్రాల్లో ఆరాధన చేసినట్టుగా ఎక్కడ కూడా జరగదని చెప్పబడుతోంది. అటువంటిది ఈ యొక్క శైవ క్షేత్రం పంచారామ క్షేత్రం ద్వాదశక్తిపీఠాల్లో 12వ పీఠంగా విరాజు మాణిక్యాంబ సన్నిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతనంతో కూడిన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారని తెలియజేస్తున్నాం. కనుక భక్తులందరూ కూడా 5 రోజులు కూడా షష్ఠి రోజే కాకుండా మిగతా 4 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారు అమ్మవారు దర్శనం చేసుకుని విశేషమైన ఫలితాన్ని పొందాలని చెప్పి దేవాలయ శాఖ వారి తరపున, అదేవిధంగా ఈ యొక్క దేవాలయ సిబ్బంది తరపున కూడా తెలియజేస్తున్నాం. భక్తులందరూ సుబ్రహ్మణ్యేశ్వర ఆశలు కలగాలని చెప్పి ఓం నమో సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. వల్లీ దేవసేనాథమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా కృపాకరుణా కటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధిరస్తు.